పెద్దలు చేయుత సేవా సంస్థ వసీక సార్ జన్మదిన కింగ్స్ యూత్ కోచింగ్ కోర్స్ విక్కీ మరియు పవన్ మరియు ఉద్యోగం మరియు మా సొసైటీ డైరెక్టర్ గణేష్ కొత్త నర్సింగ్ హోమ్ ఇట్లా ఆరోగ్యం 700 తీసుకున్నాను. కానీ నేను ప్రజల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న వ్యాధులతో హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి కనుక నేను అసలే టోటల్గా వైద్యం ఉచిత కన్సల్టేషన్ అనుకున్న దానికి కూడా కొందరు పేషెంట్ల సలహాలు 100 రూపాయలన్నా కనీసం తీసుకోవాలి. ఆల్రెడీ రేపు డెలివరీకి సంబంధించిన వాళ్ళంతా ఫ్రీగా ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. అది కాక ఇది ఓపీ కన్సల్టేషన్. ఆపరేషన్లలో హైదరాబాద్ స్థాయికి పోయే వైద్యాన్ని అక్కడ పోయే పెద్ద కేసులు అక్కడ అయ్యే ఖర్చులు చాలా తక్కువ చేస్తున్నా కంటిన్యూ చేస్తాను. ఇంకా దీనికి కారణం ఇది ప్రెస్ క్లబ్ లాంటి ఏమంటారు జర్నలిస్టులు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, తర్వాత ప్రజలందరూ కూడా నేను ఇంకా ఈ వయసులో ఇంకా పుట్టినరోజు జరుపుకునే అవసరం ఉందా అని అనుకుంటే కూడా నన్ను ఇంకా మర్చిపోయి ఇంకా వయసు తగ్గిస్తున్నారు. మా సుమన్ లాంటి ఆత్మీయంగా ప్రేమగా మంచి పాట రాసి నన్ను ఇంకా సమాజ సేవ చేయాలని నేను ఎక్కడ మర్చిపోతున్నాను అని చెప్పి నా బాధ్యతను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి చురుకలు తగ్గుతుంటే నేను కనీసం నా మీద ఉన్న అంచనాలకు తగ్గట్టుగా నేను బతకాలి, నేను ఇంకా చేయాలి. చాలు, ఇద్దరు పిల్లలు ఎదిగింటూ మంచిగా ఉన్నారు, వాళ్ళు మంచి స్థాయిలో స్థిరపడ్డారు. నాకు ఉన్నంతలో నేను ఇచ్చిన అభిమానం ముందు, వాళ్ళు ఇచ్చే ప్రేమ ముందు నాకు వచ్చే ఫీజు ఎక్కడికి రాదు. కాబట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలా, వాళ్ళకి ఒక మంచి సలహా ఇవ్వాలా, వాళ్ళకి ఒక మంచి అంటే నాకు మీ అందరికీ తెలుసు, నాకు అన్ని కమర్షియల్ టైప్ ఆఫ్ ఐటమ్ వ్యాపారం చేసేది, మార్కెటింగ్ చేసేది, కమిషన్ ఇచ్చేది అలవాటు లేదు. అది ఇచ్చే ప్రేమతో వచ్చిన వాళ్ళకి నాకు వచ్చిన సహాయం చేస్తాను, దాన్ని కొనసాగిస్తాను. దీనికి కారణం ఈ 32 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు, ఆర్మూర్ టౌన్ వాళ్ళు, ఆర్మూర్ చుట్టుపక్కల ప్రజలు, ఈ ప్రాంత నియోజకవర్గ ప్రజలు, భీమవరం పెరిగిన ప్రాంతం ప్రజలు, నియోజకవర్గ ప్రజలు నాపై కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు పడుతున్నాయి. అంటే అన్ని రాజకీయ ప్రజలు
జీవిత సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎంజే హాస్పిటల్ అధినేత పెద్దలు గౌరవనీయులు అందరూ పేద ప్రజలు ముద్దుగా పిలుచుకునే పేరు మా ఎంజే సార్. ఎక్కడ ఏ ప్రాంతంలో యాక్సిడెంట్ అయినా 198లో కానీ అంబులెన్స్లో కానీ ఇక్కడికి రాగానే సార్ ఉన్నాడు, ఆ పేషెంట్ అంటే నేను స్వయంగా చూసిన సార్ ఉన్నాడు అంటే అబ్బా ఉన్నాడు నేను బతికిపోతా అన్న ఒక భరోసా. సార్ అంటే వైద్యంలో భరోసా. వారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు ఎంతోమంది యువకులు ప్రతినిధులు అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించడానికి వచ్చేసిన వారందరికీ పేరు పేరున మా చేయూత సేవా సంస్థ ద్వారా పెద్దలు గౌరవనీయులు డాక్టర్ మశేఖర్ సార్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ, మరియు సార్పై ఉన్న అభిమానంతో ఇరుగల సుమన్ గారు చాలా బ్రహ్మాండమైన పాట రాసిండు. పాట రాయడం ఒక ఎత్తు అయితే ఆ పాటను తన హృదయం అంటే మేము ఇప్పుడు సార్ రిలీజ్ చేసినప్పుడు ప్రజాసేవలో సాగుతున్న డాక్టరా, పుట్టిన రోజు జేజేలయ్యా, అందుకో మా రంగాలయ్యా, పుట్టిన రోజు జేజేలయ్యా, అందుకో మా రంగాలయ్యా. థ్యాంక్ యూ సార్. కలిసి నాకు అభినందనలు చేసింది. అన్ని కులాల వాళ్ళు చేస్తుంది. బయట నీ వర్గీకరణలు అనుకుంటా నువ్వెంత నేనంత కొట్లాడుకుంటూ వదిలి వచ్చి నా దగ్గరికి వచ్చి ఇక్కడ అటొక్క పక్క ఇటో పక్క నిలబడి నాకు శుభాకాంక్షలు నాకు సార్ డాక్టర్కు అందరూ వ్యక్తం ఒకటే. నేను అదే స్థాయిలో నాకు డాక్టర్గా ఇచ్చిన అభిమానానికి ప్రతిఫలంగా ఈ ప్రాంత ప్రజల రుణాన్ని తీర్చుకోవడానికి నేను ఇంకా ఫీజులు తగ్గిస్తా. నా సేవా కార్యక్రమాలు నా చేయక ద్వారా ఇంకా ఎక్కువ ఇస్తా. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ప్రజలు సడన్ సర్ప్రైజ్ ఇది. వచ్చి 2 నెలలు
సేపు అయితే వస్తుంది. రండి సార్, మీరు రండి. ఇదేముందో ఈ గంగాధర్ గారికి, వారి బ్యాచ్ కు, వారి టీం అందరికి కూడా చేయుత సేవా సంస్థ ద్వారా గౌరవనీయులు డాక్టర్ మత్స్యేకర్ సార్ ద్వారా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Thanks for watching. Like, share and subscribe.